శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని నియమించింది ప్రభుత్వం. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉండనున్నారు. మరి కాసేపట్లో దీనికి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయనుంది. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందించారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీదమస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇక ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలను సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. అవమానాలు, ఇబ్బందులు ఉన్న ఓపికతో అదే పార్టీలో కొనసాగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు పార్టీని విడుతున్నారు. ఇటీవల బీదమస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైకాపా బలం 8కి పడిపోయింది. ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేస్తే చట్టసభలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతారని ఆ దిశగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ రంగు ఉండడానికి వీలు లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. వాళ్ళకి అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం. ఎజెండా నా ముందున్నది, దానికోసమే పోరాడుతున్నాం. సాధించే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా బీజేపీలో చేస్తారని, కాంగ్రెస్ లో చేస్తారని, అన్ని పార్టీలు చేస్తారని వస్తూనే ఉంటాయి కదా. ఆ డిమాండ్ల మీద ఎవరు కలిసి వస్తే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. తప్పేముంది? ఆ పార్టీలలో బీసీ లేదా? ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉన్నాయి, దానికి మద్దతు ఇచ్చే పార్టీలో మద్దతు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా వారించారు, రిజైన్ చేయొద్దు, ఇంకా 4 ఏళ్ళు ఉంది రాజ్యసభ అంటే. రాజ్యసభలో అదే పార్టీ అభ్యంతరం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ అందుకోసమే ఈ నిర్ణయం. ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం